ఏకగ్రీవ తీర్మానాలకు సంబంధించి మనం 2-3 రోజుల నుంచి దానికి సంబంధించిన వార్తలు అయితే చెప్పుకుంటున్నాం. సో సర్పంచ్ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే ముందు జరుగుతాయని చెప్పేసి వార్తలు వస్తున్నప్పటికీ కూడా చాలామంది సర్పంచ్ ఎన్నికల కోసం ఎదురు చూస్తారని చెప్పేసి నేను ముందర నుంచి చెప్తున్నా కదా. సో ఎందుకంటే గ్రామ పంచాయతీలలో ఎందుకంటే వాళ్ళకు నాకు ఇంత పలుకుబడి ఉంది, లేకపోతే నాకు కులం ఇంతున్నారు, నా పాలోడికి ఇంత పొందుతారు అని చెప్పేసి రకరకాల లెక్కలు వేసుకుంటారు. ఖర్చు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ తోటి పోలిస్తే కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఏ రకంగా చూసుకున్నా అండ్ సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ అనే పదవిలో ఉన్న మజా వేరు. కాబట్టి ఊర్లో అదొక రుబాబు ఉంటుందని చెప్పేసి చాలామంది సర్పంచ్ ఎన్నికల కోసమే సర్పంచ్ కావడం కోసమే చాలా ఆసక్తి చూపెడతారు. అయితే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాలు ఏ రకంగా జరుగుతాయో మనం చూసినాం. అయితే ఈసారి ఏకగ్రీవాలు ఉంటాయా ఉండయా అని చెప్పేసి ఒక చర్చ అనేది జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి రాబోయే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటి ఏకగ్రీవం అనుకోవచ్చు, ఒక రకంగా అన్అఫీషియల్ ఏకగ్రీవం. సో సర్పంచ్ పదవికి వేలం పాట వేసిరట ఒక గ్రామంలో. సో ఏకగ్రీవం మనం ముందర నుంచి చెప్తూనే ఉన్నాం. సో కొంతమంది ఈ ఏకగ్రీవ తీర్మానాలను పరిగణలోకి తీసుకోవద్దు, ఏకగ్రీవ ఎన్నికలు చేయొద్దు రాష్ట్రంలో. ఎందుకంటే గ్రామంలో ఒక ఇద్దరు ముగ్గురు నిలబడితే దాంట్లో ఎవరు నచ్చకపోతే నోటాకు ఓటేసుకునే అవకాశం ఉండాలి అని చెప్పేసి చాలామంది అయితే ఎన్నికల కమిషన్కి అభ్యర్థనలు కూడా మొరబెట్టుకుని చాలామంది ఓటర్లు కూడా అదే చెప్తున్న పరిస్థితి. సో ఇట్లా కాకుండా నోటాను ఖచ్చితంగా పెడితే కనుక ఏకగ్రీవ తీర్మానాలు ఉన్నాయని చెప్పేసి మనం అందరం అనుకున్నాం. అయితే అన్అఫీషియల్గా నోటిఫికేషన్ రాకముందుకే ఊరికి రిజర్వేషన్ ఏమవుతుందో తెలియక ముందుకే ఒక ఊరిలో 27,50,000 రూపాయలకి సర్పంచ్ పదవికి ఉన్నాడట ఒక వ్యక్తి. ఇక చూడరు ఎంత దారుణంగా ఉందో. సర్పంచ్ పదవికి వేలం పాట 27.50 లక్షలకు దక్కించుకున్న ఓ వ్యక్తి నోటిఫికేషన్ రాగానే నగదు చెల్లించి ఏకగ్రీవం చేసేలా తీర్మానం. సో నగదు చెల్లించి ఏకగ్రీవం చేయాలని చెప్పేసి ముందే ఒక బాండ్ పేపర్ మీద రాసుకున్నారు అన్నట్టు. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిందట ఈ సంఘటన. ఒకసారి ఇది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సర్పంచ్ ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఇగో సర్పంచ్ పదవికి వేలం పాట 27.50 లక్షలు దక్కించుకున్న ఓ వ్యక్తి నోటిఫికేషన్ రాగానే నగదు చెల్లించి ఏకగ్రీవం చేసేలా తీర్మానం. సో మనం చాలా వరకు డబ్బున్నోళ్ళు పలుకుబడి ఆ ఊర్లో కొంత బాగా పలుకుబడి ఉన్న వర్గాలు కానీ సామాజిక వర్గాలు కానీ బలమైన సామాజిక వర్గాలు కానీ లేకపోతే మిగతా కొంతమంది కలిసి మూకుమ్మడిగా ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటారు, వాడే సర్పంచ్ అవుతాడు. మిగతా ఇష్టం ఉన్నా లేకపోయినా మిగతా కుల సంఘాలే కావచ్చు లేకపోతే యూతులు కావచ్చు, ఇట్లా రకరకాల వ్యక్తులలో ఒకళ్ళిద్దరు బాగా హుషారుండి ఏకగ్రీవం చేపిస్తారు. మిగతానికి లోపల ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, వాడికి నచ్చకపోయినా ఏదో మీదికి బలవంతంగా సరేతి అంటాడు. మరి అట్లాంటి నోటా అనే ఆప్షన్ ఉంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏకగ్రీవాలు అయిపోతున్నాయి. నోటిఫికేషన్ రాకముందుకు అది కూడా ఎంత ఘోరం చూడరు. మానోపాడు రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందుకే ఆశావాహులు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు, ఎక్కడ జోగులాంబ గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల మానోపాడట. సో మానోపాడు అయితే ఇది అఫీషియల్ ఇంకా పూర్తిగా బయటకు రాలే. మానోపాడు మండలం గోకులపాడు, ఊరి పేరు గోకులపాడు. సో గోకులపాడు అనే గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం వేసినట్టు తెలుస్తుంది. అన్ని పార్టీలకు చెందిన ఆశావాహులు ఈ వేలంలో పాల్గొన్నారు. ఇగో ఇక్కడ కూడా అన్ని పార్టీలకు అవకాశం కల్పించారట. మన దరిద్రం ఏంటంటే సో దీంట్లో కూడా సామాజిక న్యాయం పాటించారు. అట్లా అని ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఒక్కరిని అనుకున్నాను కాదు, అన్ని పార్టీల వాళ్ళు అన్ని పార్టీల వ్యక్తులు ఈ యొక్క వేలంపాటలో పాల్గొని తమ వంతుగా ప్రయత్నం చేశారు. వేలంపాటలో ఎవరు ఎంత వాడుకుంటే అంత అన్నట్టు అన్ని పార్టీలకు చెందిన ఆశావాహులు ఈ వేలంలో పాల్గొనగా ఒక వ్యక్తికి 27,50,000 సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నట్టు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే గ్రామానికి ఆ నగదు చెల్లించి పదవిని ఏకగ్రీవం చేసేలా గ్రామ పెద్దలు తీర్మానం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై గ్రామస్తులను ఆరా తీయగా అలాంటిది ఏమీ లేదని కేవలం గుడి అభివృద్ధి కోసమే మీటింగ్ పెట్టుకున్నామని చెప్పడం గమనార్హం. గుడి అభివృద్ధి కోసం అయితే ఆ గుడికి సంబంధించిన ఏ కులప్పులు కట్టుకుంటారో వాళ్ళు లేకపోతే ఏదో సరే వాళ్ళు ఏ కారణం చెప్పినా కూడా 27,50,000 రూపాయలకు సర్పంచ్ పదవినే ఉన్నాడంటే రేపు పొద్దుగల మీ ఊరు అన్ని రిటర్న్స్ చెడికెళ్ళి రావాలి. ఒక మనిషి ₹1 ఖర్చు పెడుతున్నా అంటే ₹2 రావాలని చూస్తాడు. దానకర్ణుడు అయితే ఈ వేలంపాటలు ఏం పాల్గొన్నాడు. మీ ఊరు బాగా చేయాలి ఏదో అభివృద్ధి చేయాలనుకున్నాడు, వేలంపాటలు ఏం పాటిసిపోయాడు.
డైరెక్ట్గా మీ ఊర్లో గుడి కావన్నా, బడి కావాలన్నా, మంచినీళ్ళు కావన్నా, మోరీలు సాఫ్ చేయన్నా, వీధి లైట్లు వేయన్నా, ఒక లైబ్రరీ కట్టేయన్నా, అంతకన్నా 27 లక్షలు 30 లక్షల పైసలు ఉన్నోడు, ఊరి మీద ప్రేమ ఉన్నోడు అయితే గవ్వే చేస్తాడు. వేలం పాటలో పాల్గొని 27 లక్షల రూపాయలు మీ గ్రామాభివృద్ధికి అని ఏదో పేరు చెప్పించిండంటే ఆ 27 లక్షలకు డబల్ ట్రిపుల్ 10 అంతలు సంపాదిస్తాడు మీ ఊరి మీద, మీ మీదనే. మళ్ళా మనమంతా పిచ్చి జనాలు. 27 లక్షలు వేయగానే నీ ఇంట్లోకి వచ్చేది కాదు, వాని ఇంట్లోకి వచ్చేది కాదు, వాని ఇంట్లోకి వచ్చేది కాదు ఆ 27 లక్షలు కూడా. అవి ఏటో మళ్ళా ఉష్కాకి అంతకు మించి డబల్ ట్రిపుల్ సంపాదిస్తారు. మనం దాన్ని ఏమంటారు చూడు, మనకు అప్పిచ్చినట్టే, మీ ఊరోళ్ళకి అప్పిచ్చి మిత్తి వసూలు చేసుకుంటున్నట్టు. ఎన్నడు మారుతారు ఇంకా ఈ ఏకగ్రీవాల పేరుతోటి? ఏకగ్రీవం అంటే ఏంది? ఊర్లో ఉన్న అందరూ మనస్ఫూర్తిగా అరే పలానోడు చాలా మంచి వ్యక్తి, ఒకటే చదువుకున్నోడు, వాడిని ఒక ఏకగ్రీవం చేసుకుందాం, ఊరు అభివృద్ధి కోసం పనిచేసుకుందామని రూపాయి లేకుండా ఏకగ్రీవం చేయరు. ఏ గ్రామ పంచాయతీ అయినా ఒక్క రూపాయి లేకుండా నిష్పక్షపాతంగా ఒకరిని మీరు ఏకగ్రీవం చేసినంటే మీరేం ఆశిస్తలేనట్టు, అవతలోడు కూడా ఒక్క రూపాయి కూడా ప్రలోభ పెడతలేనంటే గ్రామానికి ఏదో చేద్దామని వానికి కూడా కోరుకున్నట్టు లెక్క. ఈ ఏకగ్రీవాలు నిజంగా గ్రామ పంచాయతీలలో బంద్ కావాలనేది నా ఉద్దేశం. సో ఆ ఏకగ్రీవాల పేరుతోటి గతంలో చాలా చండాలం చేసిరు. ఊరికి 10 లక్షలు ఇస్తామని బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధికి గ్రామాభివృద్ధికి ఊరికి 10 లక్షలు ఇస్తామని మభ్యపెట్టిరు. ఇది వరకు ఒక్క గ్రామ పంచాయతీకి ఆ 10 లక్షలు వచ్చిన దిక్కు లేదు, నేనే ప్రత్యక్ష సాక్షిని. సో మీరు ఎవరైనా ఈ ఏకగ్రీవాలకు సంబంధించిన అంశంలో నేను ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నా, ఈరోజు కూడా ఇదే అంశం మళ్ళీ వచ్చింది కాబట్టి తెర మీదకి మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. మీ అభిప్రాయాలను ఇట్లాంటి దానికి సంబంధించిన అభిప్రాయాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.